ప్రజలారా, ఈరోజు నా వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మన అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుకుందామండి. అంబటి రాంబాబు సీమరాజు గారిని కేసు పెట్టినా అన్నాడు. సీమరాజు గారు నన్ను అవమానిస్తున్నారు, మా పార్టీని ఇబ్బంది పెడుతున్నాడని సీమరాజు గారిని మీద కేసు పెట్టాలని చూస్తున్నాడు. ఫస్ట్ కేసు పెట్టాలంటే అంబటి రాంబాబు గారి మీద ఫస్ట్ ఆయన మాట్లాడిన బూతులు ఆయన చేసిన ముందు ఆయన మీద కేసు రాయించుకున్న తర్వాత ఇంకొకరి మీద కేసు పెట్టాలి. అంబటి రాంబాబు గారు, మీరు ఏం మాట్లాడినారు అధికారంలో ఉన్నప్పుడు? మీరు మాట్లాడిన బూతులేంది? అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీలో ఏం మాట్లాడినారు? లేచి ఈ వారి నుంచి ఆ వారికి తిరగలేడు అని 10 మందిలో అతను అవమానించారు. అచ్చెన్నాయుడు గారిది దేవుడిచ్చిన శరీరం అది. అట్లాంటి శరీరాన్ని పట్టుకొని మీరు అవమానించారు. చంద్రబాబు నాయుడు అవమానించారు. ప్లస్ లోకేష్ గారు పుట్టుక గురించి అవమానించారు. ముందు మీ మీద కేసు పెట్టాలి. మిమ్మల్ని ఎట్లా చేయాలో అట్లా చేయాలి. ఇంకొకటి మన సీమరాజు గారి గురించి ఏదో మాట్లాడుతున్నాం. సీమరాజు గారు చెప్పినట్టు మీరు పాటిస్తే వైఎస్ఆర్సీపీ చాలా నెక్స్ట్ అతను చెప్పింది, ఆయన వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన చెప్పేటన్నీ నిజాలే. ఎందుకంటే అతను చెప్పింది కానీ మీరు పాటిస్తే మీ పార్టీ చాలా బలంగా ఉంటుంది. జగనన్న కానీ అతను చెప్పినట్టు పాటిస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఇట్లాంటి డూపులను పెట్టుకొని అంబటి రాంబాబు లాంటి డూపులను అందరినీ చుట్టూ పెట్టుకొని అతను చెప్పినట్టుగానే పాటిస్తున్నారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి. సీమరాజు గారు ఉన్నట్టు చెప్తున్నారు. సీమరాజు గారు ఏం చెప్పారండి? ఏం చెప్పారు? సీమరాజు అన్న, మన చిన్నాన్న చంపింది ఎవరు, మీరు నిజం చెప్పండి అని అడిగాడు. తప్పేముంది దాంట్లో? తల్లి చెల్లికి మోసం చేయకండి అన్నాడు. దాంట్లో ఏమైనా తప్పుందా? అన్నా, మనం పోలం ప్రాజెక్టు కట్టి ఉండింటే మనం ప్రభుత్వం మనకు వచ్చేది కదా అని అడిగిండు. తప్పేముంది? అమరావతి రాజధాని డెవలప్ చేసి ఉండింటే పరిపాలన చేసి ఉండింటే మనం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం కదన్నా అన్నాడు. అంతేనా? ఇసుక మాఫియా మనం చేయకుండా లిక్కర్లో మన లోకల్ లిక్కర్ అమ్ముకోనికుండా దాటల్లో డబ్బులు తినేయకుండా ఉండింటే మనం అధికారంలోకి వచ్చిందమన్నా. పేదవాళ్ళి రేషన్ బియ్యం కూడా మనం అమ్మేసుకున్నాము, దానివల్ల అధికారం రాలేదన్నా అని అన్నాడు ఆయన. సీమరాజు గారు చెప్పిన వాటిల్లో ఏం అబద్ధాలు ఉన్నాయి? సీమరాజా గారు అంటేనే అంబటి రాంబాబు గారికి పడుతుంది భయం ఎత్తుకునేసింది. అంబటి రాంబాబు గారికి పడిపోతుంది. సీమరాజు అంటేనే భయపడిపోతున్నారు. సీమరాజు గారు ఉన్న అభిమానులు ఎక్కువ అండి. అంబటి రాంబాబు గారు, మీరు మాట్లాడితే మిమ్మల్ని 10 మంది చూడరు. అదే సీమరాజు గారు వీడియో పెడితే లక్షలు చాలా వచ్చేస్తున్నాయి, అంత యూస్ ఉన్నాయి. అది సీమరాజు గారికి మీకు ఉన్నంత తేడా. సీమరాజు గారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ప్రజలకు కానీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎవరికి తెలుసు చెప్పండి? అదేదో మినిస్టర్ అయినావు కాబట్టి అది చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు అని ఎవరన్నా అడిగితే నాకేం తెలుసు, నేను ఎట్లా కడుతున్నా అంటారు. అట్లాంటి అంబటి రాంబాబు గారు సీమరాజు గారి మీద కేసు పెడుతున్నారంట. మీరు చేసినట్టే కదా అంబటి రాంబాబు గారు. సీమరాజు గారు ఏం చెప్పారు మిమ్మల్ని గురించి? వాళ్ళతో మీరు అసభ్యకరంగా ఫోన్లలో మాట్లాడింది బయటపడింది, అదే చెప్పాడు. అట్లాంటి చేయొద్దన్న అన్నకు చెడ్డ పేరు వస్తుందని. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చేసినారు, మీరు చేయకుండా ఉండింటే అన్న అధికారంలోకి వచ్చిండు కదా అన్నాడు. నీ వల్లనే కదా మన పార్టీ పోయింది అని సీమరాజు గారు చెప్పారు. సీమరాజు గారు చెప్పిన దాంట్లో ఏముంది మీరు ఆలోచించండి. ఏం తప్పుంది? వైఎస్ఆర్సీపీకి సీమరాజు గారు చెప్పినది అన్నీ నిజాలే. అంబటి రాంబాబు లాంటి పెట్టుకొని జగనన్నే ఇబ్బంది పాలవుతాడు ఎప్పటికైనా. సీమరాజు గారు చెప్పేది కరెక్టే. ఆయన ఏం లేదు, మంచిగా చేయండి అని చెప్తున్నాడు. సీమరాజు గారికి అభిమానులు ఎక్కువ, ప్లస్ సీమరాజు గారికి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అంబటి రాంబాబు గారు మీరు చెప్పేదానికి మీకుండే వెనకాలండే నలుగురిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టుకొని చెప్తే ఎవరు వినరు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సీమరాజు గారిని చాలా బాగా అభిమానులు ఎక్కువ సీమరాజు గారి గురించి. సీమరాజు గారి ఏటుకు నువ్వు భయపడిపోయి కేసు పెట్టేస్తా అంటున్నావు. సీమరాజు గారు ఎక్కడ? మీరు మినిస్టర్గా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి రాజశేఖర రెడ్డి గారి దాంట్లో కూడా ఎమ్మెల్యేలుగా ఉండి ఇన్ని చేసి ఒక
సీమరాజ గారి గురించి నువ్వు ఇంత భయపడిపోతున్నావంటే నువ్వు చేసిన అన్ని తప్పులన్నీ చెప్తున్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు ఆలోచించండి. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో విన్నాం చూడండి. కార్యక్రమానికి మేము సిద్ధమవుతున్నాం. మీరు సాధ్యమైనంత త్వరలో మీరు కేసు రిజిస్టర్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, అది వేరే అంశం. మాకు రెస్పాండ్ కాకపోతే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కి లాజికల్ ఆన్సర్ మీ దగ్గర నుంచి తక్షణమే రాకపోతే 14 రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి నేను ఇచ్చినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ లేదా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు ముందు కానీ లేదా డీజీపీ ఆఫీసు ముందు కానీ నేను స్వయంగా వెళ్ళి ఇదిగో మా న్యాయవాదులు కొంతమంది తీసుకువెళ్ళి ఇది పెద్ద ఊరేగింపులాగా వెళ్ళి ప్రజా ప్రదర్శన చేయాలని కాదు, కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి ఒక సీమరాజా గారి గురించి చూడండి. ఆయన న్యాయవాదులతో వెళ్తా అంటున్నాడు, డీజీపీకి ఫోన్ చేస్తా అంటున్నాడు, ఎస్పీకి ఫోన్ చేస్తా అంటున్నాడు. సీమరాజా గారు చెప్పే నిజాలు అంబటి రాంబాబు గారికి నచ్చట్లేదు. ఈయన లెక్క డూపులు రికార్డ్ డ్యాన్సులు వేస్తే మంచిది. చూడండి. మేము సడన్ గా డేట్ చెప్పను. డేట్ చెప్తే పోలీసులు ఏం చేస్తారో మాకు తెలుసు. హౌస్ అరెస్ట్ అంటారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు హౌస్ అరెస్ట్ చేస్తారండి? అంబటి రాంబాబు గారు మీకు ఎవరు నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తే ఆడ ఉండే పోలీసు వాళ్ళకి కూడా జీతాలు వేస్తారు. మిమ్మల్ని ఎవరు హౌస్ అరెస్ట్ చేస్తారు? అంబటి రాంబాబు గారు మీరు ఏదో మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారు? అంబటి రాంబాబు గారు చూడండి. మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా. అది అయ్యా డీజీపీ గారు, బాబు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లారా, మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా. న్యాయమేనా? నేను అడుగుతున్నది న్యాయమే కదా? న్యాయమే. మళ్ళీ మీరు మాట్లాడిన వాటికి మీరు మాట్లాడింది కూడా ఒక చూపిస్తాను చూడండి. ఎందుకంటే సీమరాజుని అతను అట్లాగే మాట్లాడతాడు, మీరు దాన్ని పట్టించుకోమాకండి, అనవసరంగా అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అన్నారు. కాదు, నేను మనవి చేస్తున్నాను. ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు. ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? తీసుకోకపోతే అర్థం ఏంటో తెలుసా? వారే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ప్రజలకి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నా మీద అధ్యక్ష ఇక్కడ చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే నేను సైలెంట్ గా చూస్తున్నాను. ఈ ప్రశ్న నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు మరలింది. చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవం దృష్ట్యా చాలా తెలివిగా దీన్ని తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న విగ్రహాల గురించి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల గురించి మాట్లాడడం అనేది ఏమంత సమంజసం? పెద్దలు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మీరు ఆ విధంగా డైవర్ట్ చేసి మా వాళ్ళని రెచ్చగొట్టి మీరు సింపతి పొందాలనే ప్రయత్నం చేయడం ధర్మం కాదనేది నా అభిప్రాయం. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ మీరు 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 దయచేసి మాట్లాడకండి, మీరు దయచేసి మాట్లాడండి. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటంటే చట్టాలను నేను ఎప్పుడు అతిక్రమించను. అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్ గా వంగి అక్కడికి వెళ్తున్నాడు అధ్యక్ష. ఏం నాకు అర్థం కాలేదు. అచ్చెన్నాయుడు గారిని వేరే ఎవరు కానీ వారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళ అన్నగారితో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇక్కడ నుంచి లేచి అక్కడ నాకు చూస్తుంటే వారిని కామెంట్ చేస్తే సభా మర్యాద కాదని అనుకుంటాను, కానీ వారు
నాకు గౌరవం ఉంది. కానీ ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. నేను అనేది ఏంటంటే సబ్జెక్ట్ కాదు. ఓకే, ఏమండి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల సబ్జెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల కన్నా 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేవారు కనుమరుగైపోయారు. ఆ దశలో గుర్తు పెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్ అయ్యారు. అచ్చెన్నాయుడు గారు పొరపాట్లు వచ్చారు. తర్వాత వాటిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనవి చేస్తారు. అధ్యక్ష, నేను కూడా మనవి చేసేది ఏమిటంటే, మీరు కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెరదీశారు. ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం. పొరపాటు మనిషి చేతులు ఏంటి అంత అర్థం కాలేదు గట్టిగా చెప్తారంటే నాకు అర్థం కాలేదు. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తి నేను. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. చూడండి, దేనికి అర్థం కాదు. పోలవరం ప్రాజెక్ట్ తెలియదు, ఏం తెలియదు. నువ్వు ఏ రోజైనా వైఎస్ఆర్ కడువా వేసుకున్నావా అంబటి రాంబాబు అని అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు ఎన్నికల దేని వాడినట్టు మన వైసీపీ పార్టీ కడువాని ఎవరైనా వాడుంటారా? ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను కేవలం 5 రోజులు వీడియో చేయకుంటేనే ప్రెస్ మీట్ లో నా గురించి నువ్వు మాట్లాడినావంటే నువ్వు అర్థం చేసుకో నేను పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నాను అనేది. ఏ విధంగా నువ్వు మాట్లాడితే 10 మంది దాకరు. మరి దేనికైతే నువ్వు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో నా గురించి దుర్భాషలు ఆడాల్సి వచ్చింది? 5 రోజులు నేను కనపడకుండా పోతేనే అన్నకు డ్యామేజ్ జరిగిపోయిందా? 5 రోజులు మీరు మేనేజ్ చేసుకోలేరా? చెప్పుగా మన తరపున మాట్లాడకండి, ఎవరి తరపున మాట్లాడుతున్నాను? మన వైసీపీ పార్టీ తరపునే కదా నేను మాట్లాడుతూ ఉండేది. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని స్వయం ప్రకటిస్తా అని చెప్పి నేను ముందుకు పోతున్నా కదా. అన్న కోసమే కదా. మనకు మన పార్టీకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా మీరు గతంలో ఏం హామీలు ఇచ్చినారు, ప్రస్తుతం వాటిని దేనికి నెరవేర్చలేకపోయినాము, దేనికి మనకు 11 స్థానాలు వచ్చినాయి, మనం చేసేటువంటి లంగా పనులు ఏందని చెప్పి నేను గతంలో కూడా నీ గురించి చెప్పినా కదా. నువ్వు విధమైనటువంటి మాటలు మాట్లాడొద్దు రాంబాబు అన్న అని చెప్పినా కదా. నువ్వు వినుకుంటా మాట్లాడినావు. మాట్లాడిన దానికి ఏ విధమైనటువంటి చర్యలు పాల్గొన్నారు? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో కూడా మనము రాష్ట్ర ప్రజానికానికి 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ విధంగా మనం రాష్ట్ర ప్రజానికానికి ఎర్రాటంలో కూడా చుక్కలు చూపించినావా లేదా? నువ్వు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడతావా? నేను ఏం తప్పు చేశాను చెప్పు. మళ్ళా ఒకసారి ఏంటంటే ప్రజలారా ఏం మాట్లాడతాడు? ప్లాన్ చేశారు. అతని చేత రకరకాలుగా మాట్లాడతారు. భూషణ భయంకరంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఏం నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ హోంమంత్రి గారు మమ్మల్ని ఈ రోజు పెడతా ఉన్నారు. ఎవరు తిస్తున్నారు ప్రజలారా? నేను ఒక్కరోజైనా తిట్టుబాటు ఉంటుందా? నేను ఎక్కడైనా సరే అసభ్యకరంగా మాట్లాడినట్టు ఉంటే మీరు కింద కామెంట్లు తెలియజేయండి. నువ్వు అసభ్యకరంగా మాట్లాడుతున్నావు అని చెప్పండి, నేను మానేస్తా. నేను అన్న కోసం ఆర్నెస్లో కష్టపడి పనిచేస్తా ఉంటాం. ఏంది మీరు నా గురించి ప్రెస్ మీట్లు డిబేట్లు పెట్టడం ఏందయ్యా? అంటే నేను అన్న కోసం అంటే మీరు డబ్బులు తీసుకొని పనిచేస్తారు, నేను డబ్బులు తీసుకోకుండా పనిచేస్తా, అంతే తేడా. ఇంక వేరే తేడా ఏమి ఉండదు. మరి ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు మీరు పాల్పడుతున్నారో ఒకసారి మీరు మీ మనస్సాక్షిని అడగండి. నేను ఏ విధంగా కష్టపడుతున్నాను అనేది మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా? మనం చేసిన లంగాపనులు చెప్పకూడదు, మనం పోలవరం యాడ్ కట్టాము చెప్పకూడదు, మనం సజనా సుకన్యతో ఏ విధంగా మాట్లాడినామో చెప్పకూడదు, మనం మసాజ్ ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు, మన ఫామ్ హౌస్ లో ఏ విధంగా కొనుక్కున్నామో చెప్పకూడదు. నేను ఒకటే దొరికినాను నీకు? నేను పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని,
రాజారెడ్డి తాతకాడి నుంచి మాకు బంధుత్వం ఉన్నది. ఇంకేంది కథ ఏమవుతుంది చెప్పుగా? తప్పుడు కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు. మనం ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టాము, కొంతమందిని మనం హౌస్ అరెస్ట్ చేశాము, సోషల్ మీడియాలో కేసులు పెడితే సిఐడి కేసులు ఇచ్చినటువంటి ఘనత మన పార్టీది. సిఐడి నోటీసులు ఇచ్చినారు. 70 ఏళ్ళలో ఒక ముసిరావా ఒక ఆర్టికల్ రాస్తే ఒక పోస్ట్ పెడితే ఆమెను కూడా సిఐడి నోటీసులు ఇచ్చిన చరిత్ర మంది అమ్మటం బాబు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేం తెలుసు అన్నటువంటి నువ్వు ఒక బఫూనువే. నువ్వు ఈ రోజు నా గురించి మాట్లాడే స్థాయి నీది కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు అంబటి రాంబాబు అని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. నా గురించి నువ్వు ఎగస్టాలు మాట్లాడినావంటే వేరే రకంగా ఉంటాయి చర్యలు అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం. చూడండి సీఎంరాజు గారు ఏం చెప్పారు. నువ్వు చేసుకున్న సంజన సుకన్య గురించి, ఫామ్ హౌస్ల్లో గురించి, మసాజ్ సెంటర్ల గురించి మాట్లాడు చెప్పు అన్నాడు. అతను సీఎంరాజు గారు ఏం చెప్పారు? ఏం బూతులు, ఎవరు బూతులు మాట్లాడాడు. ఆయన పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నాడు. ఎవరిని కుటుంబ సభ్యులను కానీ ఆడవాళ్ళని కానీ ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే సీఎంరాజు గారు. మీరు మాట్లాడినారు అంబటి రాంబాబు గారు. మీరు మీ పార్టీలో ఉండే కొడాలి నాని, రోజా గారు, వలమనేని వంశీ గారు ఏమి బూతులు మాట్లాడినారు. మీ శ్రీరెడ్డి గారు, బోరుగడ్డ అనిల్ గారు, వర్ల రవీందర్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడినారు. వాళ్ళకు మాట్లాడినారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని నువ్వు ఇంకా ఇంప్రూవ్ గొప్పగా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. బోరుగడ్డ అనిల్ కుమార్ మీద, శ్రీరెడ్డి గారి మీద, వర్ల రవీందర్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. చేశారు, ఇంకా వాళ్ళని కఠినంగా శిక్షించండి అని డీజీపీ గారిని కలిసి చెప్పండి. అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. సీమరాజు గారి గురించి చెప్తే నీకు ఏమి రాదు. సీమరాజు గారు ఏం అసభ్యకరంగా మాట్లాడట్లేదు. ప్రజలందరూ చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు మారండి, మార్పు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుడు. ఇంకోటి విజయసాయి రెడ్డి గారు కూడా, ఆయన కూడా బూతులు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందంట, ఇంక నెక్స్ట్ 5 ఏళ్ళకు ఉంటే నీ కథ తేలుస్తాము, జైలు వేస్తాము అంటున్నారు విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి నువ్వు పరిగెత్తలేవు, కూర్చుంటే పైకి లేలేవు. చంద్రబాబు నాయుడు గారు యువకుడు, ఆయనతో నడుసు చూద్దాం. మీరు 74 ఏళ్ళు వచ్చినాయంట, నీ వయసు 65, 66 ఏళ్ళు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లుండారు, మీరు ఎట్లుండారు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ పరిగెత్తుకుంటూ పోతారు, 18 గంటల సేపు కష్టపడుతున్నారు. మీరు ఎక్కడెక్కడ దోపిడీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దోసుకున్నాము అన్నిట్లో A2నే. మీరు ప్రతి ఒక్క కేసులో A2నే విజయసాయి రెడ్డి గారు మీరు. కాబట్టి మీకు చంద్రబాబు నాయుడు చాలా ఉంది. మాట్లాడే ముందు ఒక ఎంపీగా ఉన్నారు, ఒక సీఎం గారిని మాట్లాడే ముందు మందు వెనక మాట్లాడుకోండి. అంతే తప్ప మీ లెక్క మా అమ్మాయి పేరు ఏం పేరు, ఒక అమ్మాయికి కడుపు చేసి బిడ్డను కానీ భూములు ఆక్రమించుకొని వైజాగ్ మొత్తం నాశనం అవన్నీ చేయలేదు. అట్లా చిల్లర పనులు చేసిన వాళ్ళు మీకే అంత ఉంటే నీతి నిజాయితీగా బతికి 4 తడవలు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు అనే ముందు కొంచెం ఆలోచించుకొని అనండి. చంద్రబాబు నాయుడు గారి మాట అంటే చాలామంది జనాలు తిరగలేవు మళ్ళీ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.